తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు. రేవంత్ అన్నకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు రేవంత్ అన్న కేసీఆర్ బయటకు వస్తలేడు, కేసీఆర్ మాట్లాడతలేడు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు. ఆయన ఫామ్ హౌస్ సీఎం, ఆయన ఫామ్ హౌస్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఆయన బయటికి వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ దుకాణం బంద్ అయిపోయింది, కేసీఆర్ ఖతమైపోయాడు, బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది, బీఆర్ఎస్ పార్టీగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు, బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్, బీఆర్ఎస్ పార్టీ సచ్చిన శవంతో సమానం. ఆ శవానికి ముస్తాబేస్తే అది లేవదు, బీఆర్ఎస్ పార్టీ కూడా లేవదు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ అసలు ఎమ్మెల్యేగానే గెలవడు, అసలు డిపాజిట్లు కూడా రావు, కేసీఆర్కు ప్రతిపక్షం కూడా దక్కదు. ఇవన్నీ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట, ఇవన్నీ రేవంత్ అన్న డైలాగులు కొట్టినటువంటి మాట. ఇప్పుడు రేవంత్ అన్న టెన్షన్లు ఉన్నాడు. రేవంత్ అన్నకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు సైలెన్స్గా ఉన్నటువంటి వ్యక్తిని రేవంత్ అన్న రెచ్చగొట్టి రకరకాల మాటలు చెప్పి రేవంత్ అన్న పొద్దుగాల లేచి కేసీఆర్ని తిడుతున్నప్పుడు కూడా కేసీఆర్ ఎక్కడ రెస్పాన్స్ కాలే, కేసీఆర్ ఎక్కడ కూడా మాట్లాడలే. కానీ కేసీఆర్ ఒకసారి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిండు. కేసీఆర్ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ ప్రెస్ మీట్లో నా సావు గురించి మాట్లాడుతున్నారు, నేనేం తప్పు చేసినా, నేనేం పాపం చేసినా, వయసులో పెద్దోని నన్ను పట్టుకొని గట్లా అంటారా, గట్లా అనొద్దు కదా అని చెప్పి కేసీఆర్ ఎమోషన్ అయిండు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్నటువంటి మాటలను పట్టించుకోలే, వినలే. కేసీఆర్ పాపం బాధపడుతున్నా కూడా రేవంత్ రెడ్డి ఇంకా భారీ బహిరంగ సభలలో కేసీఆర్ సాగు కోరుకున్నాడు, కేసీఆర్ ఉద్దేశించి తిట్టిండు, కేసీఆర్ని విమర్శలు చేసిండు. కేసీఆర్ మస్తు సైలెన్స్ ఉన్నాడు. దాదాపు 2.5 సంవత్సరాలు కేసీఆర్ ఎక్కడో కూడా బయటికి రాలేదు, మాట్లాడలేదు, రెస్పాన్స్ కాలేదు. రేవంత్ రెడ్డి ఎన్ని తిట్టినా, రేవంత్ రెడ్డి ఎన్ని వాగినా, రేవంత్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ పూరా సైలెన్స్ ఉన్నాడు. కానీ కేసీఆర్ కేటీఆర్ తోటి, హరీష్ రావు తోటి మాట్లాడిచ్చిండు. తర్వాత కేటీఆర్ తోటి అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడిచ్చిండు, హరీష్ రావు కూడా అసెంబ్లీలో బలంగా మాట్లాడిండు. సో మొత్తానికి కేసీఆర్ సైలెన్స్ ఉండి బ్యాక్ ఎండ్ మొత్తం కేటీఆర్ హరీష్ రావు తోటి పార్టీ అంతా నడిపించిండు, ప్రతిపక్షం అంతా కూడా నడిపించిండు. అయితే ఇప్పుడు రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద టెన్షన్ అయింది చెప్పనా, కేసీఆర్ మాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, మళ్ళీ కేసీఆర్ జనాల్లోకి రాబోతున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతిసారి జనాల్లోకి రాలే. కేసీఆర్ భారీ బహిరంగ సభలు ఉన్నప్పుడు, మీటింగ్లు ఉన్నప్పుడు, ప్రెస్ మీట్లు ఉన్నప్పుడు బయటకు వస్తుండే, శంకుస్థాపనలు ఏమైనా ఉన్నప్పుడు బయటకు వస్తుండే, కనబడుతుండే, మళ్ళీ ఎర్రబల్లి ఫామ్ హౌస్కో ప్రగతి భవన్లోనే ఉంటుండే.